సాయంత్రం వేళ కనకదుర్గమ్మ గుడి దగ్గర్లో ఉన్న రజని ఆంటీ ఇంట్లో నేను కిచెన్లో ఆసనాలు వేసిన విషయానికి గతంలో చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దయచేసి చూడండి. అది చూశాకే ఇది చూస్తే బాగా అర్థమవుతుంది. రజని ఆంటీ అలా అడిగేసరికి నేను ఆపుకోలేక వంటింట్లోనే ఆసనాలు వేసేశాను. మధ్యాహ్నం భోజనం చేయకపోవడంతో ఆంటీకి పూర్తిగా సుఖం ఇవ్వలేకపోయాను. కాని ఆంటీ మళ్ళీ నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాత్రి మొత్తం ఇక్కడే ఉండు అని చెప్పింది. మా రూమ్ దగ్గర చిన్న పని ఉందని చెప్పి ఆంటీ నెంబర్ తీసుకుని బయలుదేరాను. రూమ్కి వచ్చేశాను. ఫ్రెండ్స్కి ఎవ్వరికీ ఈ విషయానికి చెప్పలేదు. ఈ రాత్రి మా ఫ్రెండ్ దగ్గరకు వెళ్తాను అని చెప్పాను. వాళ్ళు అసలు ఎందుకు అని కూడా అడగలేదు. కాసేపు ఉండి వెళ్దాం అనుకున్నాను. అప్పుడే రజని ఆంటీ కాల్ చేసింది. రవి, వస్తున్నావు కదా, చికెన్ కర్రీ రెడీ చేశాను, చపాతీ చేస్తాను అని చెప్పింది. త్వరగా నీ పని చూసుకుని వచ్చేయ్ అంది. నాకు చాలా షాక్ అనిపించింది. నా కోసం ఆంటీ ఇంతలా చేస్తుందా? ఆంటీలో ఇన్ని కోరికలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ తినడానికి పిలిచారు. వెళ్ళి కొంచెం తిన్నాను. కానీ నా కోసం అక్కడ చికెన్ కర్రీ ఎదురుచూస్తుందని గుర్తొచ్చి వెంటనే ఫ్రెండ్స్కి చెప్పి బయలుదేరిపోయాను. ఒకసారి ఆంటీకి కాల్ చేద్దాం అనుకున్నాను. ఆంటీ, నేను బయలుదేరాను అని చెప్పాను. అవునా, ఓకే రవి, త్వరగా రా అంది. నేను రజని ఆంటీ వాళ్ల వీధి దగ్గరకు వెళ్లాను. వీధి చివర్లో ఆగి చూస్తున్నాను. చాలా మంది బయట తిరుగుతున్నారు. అందరూ బయటే ఉన్నారు. మళ్ళీ ఆంటీకి ఫోన్ చేశాను. ఆంటీ, నేను వీధి చివర్లో ఉన్నాను, చాలా మంది బయటే ఉన్నారు అని చెప్పాను. ఏం పర్వాలేదు, నువ్వు డైరెక్ట్గా వచ్చేయ్ అంది. ఏమైనా అనుకుంటారేమో ఆంటీ, నేను తర్వాత వస్తాలే అని చెప్పాను. రవి, నువ్వు రా, ఎవరూ ఏమీ అనుకోరు. ఒకవేళ అనుకున్నా కూడా ఏం కాదులే అంది. సరే అని బైక్పై ఫోన్ మాట్లాడుతున్నట్లు ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఆంటీ ఇంటి దగ్గరకు వెళ్లాను. వెంటనే గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లాను. ఆంటీ డోర్ ఓపెన్ చేసి పెట్టింది. నేను లోపలికి వెళ్లి డోర్ లాక్ చేశాను. ఆంటీ అని పిలిచాను. వంటింట్లో నుంచి రా రవి అని పిలిచింది. నేను వంటింట్లోకి వెళ్లాను. అక్కడ ఆంటీ కింద కూర్చొని చపాతీలు చేస్తోంది. నేను వెళ్లి అక్కడ కూర్చున్నాను. ఆంటీ బుగ్గపైన, నడుముపైన చపాతీ పిండి అంటుకుంది. చాలా అందంగా ఉంది. ఆంటీ అలా చపాతీ రుద్దుతుంటే తన అందాలు కూడా ఊగుతున్నాయి. ఆ దృశ్యం నాలో మళ్లీ కలకలం రేపింది. నేను అలా చూడటాన్ని ఆంటీ చూసింది. నేను వెంటనే తల దించుకున్నాను. ఏంటి రవి, తల దించావు? చూడు, నీకోసమే చూపిస్తున్నాను అని తన పైన ఉన్న చీరను కిందకు పెట్టింది. అయినా ఏంటి ఆంటీ, నీలో ఇన్ని కోరికలు ఉన్నాయా అని ఆంటీని అడిగాను. 3 సంవత్సరాల కోరికలు రవి. డ్యామ్ నుంచి ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని బయటకు వచ్చిన నీటిలా ఉన్నాయి నా కోరికలు. అవన్నీ నీకు చూపెట్టేసరికి నీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని ఒక్క మాటలో తనలో రగులుతున్న కోరికల గురించి చెప్పింది. మీ వీధిలో ఎవరూ ఏమీ అనుకోరా ఆంటీ అని అడిగాను. ముందు వాళ్లకి నా గురించి తెలిస్తేనే కదా ఏమైనా అనుకోవడానికి. ఉదయాన్నే లేచి డ్యూటీకి వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. అప్పటి నుంచి ఇంట్లో నా పని నేను చేసుకుంటాను. నా గురించి వాళ్లకు తెలీదు, వాళ్ల గురించి నాకు తెలీదు అని చెప్పింది. వీధిలో ఎవరూ మిమ్మల్ని ట్రై చేయలేదా ఆంటీ అని అడిగాను. ఈ ఇంటి ఓనరే ట్రై చేస్తున్నాడు, కానీ నాకు ఆయన ఇష్టం లేదు అని చెప్పింది. మరి నేను అంటే ఎందుకు అంత ఇష్టం ఆంటీ అని అడిగాను. నా వయసు 26, కుర్రాళ్ళు అయితేనే నాకు ఇష్టం. అందులో నువ్వు ఉన్నావు అని చెప్పింది. మొదటి రోజు చూసినప్పుడు మీరు ఇంత క్లోజ్గా ఉంటారు అనుకోలేదు ఆంటీ అని చెప్పాను. ఫస్ట్లో ఎవరైనా అలాగే ఉంటారు రవి. కొంచెం పరిచయం పెంచుకున్నాక చాలా క్లోజ్ అవుతారు అని చెప్పింది. చపాతీలు చేయడం అయిపోయింది. వెంటనే కాల్చడం మొదలుపెట్టింది. నేను ఆంటీని చూస్తూనే ఉన్నాను. ఆ అందాలను చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపించింది. కానీ నా కడుపుకు చాలా ఆకలి వేస్తోంది. ముందు దాని ఆకలి తీర్చాలి అని చికెన్ కర్రీని హాల్లోకి తీసుకెళ్లాను. ఆంటీ చపాతీలు, ప్లేట్లు తీసుకుని వచ్చింది. ముందు నాకు వడ్డించింది. ఆంటీ చికెన్ కర్రీ చాలా బాగా చేసింది. నాకు కడుపు నిండా పెట్టింది. నాకు
ఇష్టమైన కర్రీ కావడంతో నేను కూడా బాగానే తిన్నాను. కాసేపటికి ఆంటీ తినడం అయిపోయింది. తినండి ఆంటీ బాగా, ఇంకా నా ప్రతాపం చూపిస్తాను, గట్టిగా ఉండాలి కదా అన్నాను. నాకు కావాల్సింది కూడా అదే రవి అని సిగ్గుపడుతూ చెప్పింది. అక్కడ ఉన్న సామాన్లు తీస్తూ, నీకు ఏ చీర అంటే ఇష్టం అని అడిగింది. ఏంటి ఆంటీ, ఇప్పుడు ఆ చీర కట్టుకుంటారా అని అడిగాను. అవును అంది. అయితే నాకు పింక్ సారీ అంటే ఇష్టం, ఆ చీర ఉంటే కట్టుకోండి అన్నాను. సరే అని ఆంటీ బెడ్రూంలోకి వెళ్ళింది. తలుపులు తెరిచే పెట్టింది. నేను అలా వెళ్ళి చూస్తున్నాను. ఆంటీ చీర కట్టుకుంటుంది. తన అందాలను పూర్తిగా ఆస్వాదించాను. నేను వెళ్లి బెడ్పై పడుకున్నాను. ఆంటీ కొత్త పెళ్లికూతురిలా బయటకు వచ్చింది. ఆంటీని అలా చూడగానే వెంటనే వెళ్లి హగ్ చేసుకుని బెడ్పై పడేశాను. 1 గంటసేపు ఫోర్ ప్లే ఆడుకున్నాము. తర్వాత యుద్ధం మొదలుపెట్టాను. ఆంటీకి నచ్చినట్లు ఆసనాలు వేసుకున్నాము. ఆ తర్వాత నాకు తెలిసిన అన్ని ఆసనాలను ఆంటీపై ప్రయోగించాను. దెబ్బకు ఆంటీ ఆశ్చర్యపోయింది. చికెన్ కర్రీ దెబ్బ ఎలా ఉంది ఆంటీ అని అడిగాను. వామ్మో, నువ్వు మామూలోడివి కాదురా అన్నట్టుగానే నాకు చుక్కలు చూపిస్తున్నావు కదా అని అంది. నేను అలా ఆంటీని మాట్లాడిస్తూనే విచిత్రమైన ఆసనాలు వేస్తున్నాను. దానికి ఆంటీ కూడా చాలా సంతోషించింది. అలా రాత్రంతా మాకు బోర్ కొట్టేవరకు చేసుకున్నాము. ఆ తర్వాత ఆంటీ నన్ను హగ్ చేసుకుంది. థాంక్స్ రా రవి అని చిన్నగా కంట్లో నీళ్లు కార్చింది. అదేంటి ఆంటీ, నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఇంత అందమైన మీ అందాలు నాకు స్వాధీనం చేశారు అని చెప్పాను. అప్పుడప్పుడు వస్తుండురా రవి, నన్ను మర్చిపోవద్దు అని చాలా ఎమోషనల్గా చెప్పింది. లేదు ఆంటీ, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? మీకు కావాలన్నప్పుడు నాకు కాల్ చేయండి, వెంటనే మీ ముందు ఉంటాను అని చెప్పాను. ఇంతవరకు నేను నిన్ను తప్ప ఎవ్వరినీ నమ్మలేదు రవి అని చెప్పింది. అది నా అదృష్టం ఆంటీ అని చెప్పాను. ఆంటీకి నా పవరంతా చూపించాక నాపై ఇంకా ఇష్టం పెరిగిపోయింది. ఆంటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్లి తన కోరికలు తీర్చి వచ్చేవాడిని. ఆంటీ వారానికి కనీసం 2 సార్లైనా పిలిచేది. నాకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా ఆంటీనే ఇచ్చేది. నేను అడగకపోయినా బలవంతంగా నాకు ఇచ్చేది. ఇలాంటి ఆంటీ దొరకడం నాకు నిజంగా అదృష్టం. ఇలా నా స్టోరీ జరుగుతూనే ఉంది.